ఓకే. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జీఎస్‌డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరొక అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే జనవరి 1 నుంచి రావాల్సిన కొత్తగా రిలీజ్ అవ్వాల్సిన పెన్షన్‌లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది యాప్‌లో ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి? దీనికి కావాల్సినవి ఏంటనేది ఒకసారి చూద్దాం. మీరు లాగిన్‌కి సంబంధించి మండల్ లెవెల్ ఆఫీసర్స్‌కి ఎంపీడీఓ, ఈఓ, పీఆర్‌డీ అలాగే మండల్ ఏఓ వీళ్ళకి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసి మనం ఈ విధంగా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనం హోమ్ పేజ్లో మనం చూసినట్లయితే ఈ యాప్లో వెరిఫికేషన్ అనే ట్యాబ్ ఉంటుంది. వెరిఫికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క మండల్ అయితే సెలెక్ట్ అవుతుందండి. మండల్లో ఉన్న సచివాలయాన్ని మనం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక దరఖాస్తుదారుని ఎంచుకొని వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మనకి దరఖాస్తుదారుడి యొక్క వివరాలు అక్కడ ఉన్నవి సరిపోయా లేదా అవును కాదని సెలెక్ట్ చేసుకోవాలి. కుటుంబంలో అలాగే ఉద్యోగి ఎవరైనా ఉన్నారా లేదా అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ దరఖాస్తుదారుడి యొక్క కరెంట్ మీటర్ని అయితే మనం ట్యాగ్ చేయాల్సి ఉంటుంది, అవునా కాదా అనేది. అలాగే మీ మీటర్ యొక్క రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుడు వికలాంగుడైతే అవునని లేదంటే కాదని సెలెక్ట్ చేసుకోవాలి. అదే వితంతువురాలు అయితే ఆ విధమైన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అర్హుడా కాదనేది లాస్ట్ ఆప్షన్ అయితే కంపల్సరీ అండి. అర్హుడైతే ఖచ్చితంగా అవునని పెట్టండి. ఇక్కడే మనం పొరపాటున కాదని పెట్టినట్లయితే వెంటనే రిజెక్ట్ అయిపోతాయి. ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే వచ్చే నెల నుంచి ఇష్యూ కావు. కాబట్టి కాస్త జాగ్రత్తగా మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మనం ఫోటో అయితే అడుగుతుందండి. ఫోటో క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్ కాబట్టి పెన్షనర్ అనేవాళ్ళు అవైలబుల్గా ఆ టైంకి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసే ముందు అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని మనం సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఎస్ ఆర్ నో అనే నిర్ధారణ అయితే అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ అయితే వెరిఫై అయ్యి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.